APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. వండర్ఫుల్ ప్లాన్ చెప్పావు. హాయ్. నువ్వు ఏమో అనుకున్నాను గానీ చాలా తెలివైన వాడివే. అయ్య బాబాయ్ నా సిగ్గేస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, అమ్మాయి గారు లాకౌట్ ఎత్తేశారు. మీకు 2 నెలల బోనస్ ప్రకటించారు. మీ మీద ఉన్న పోలీస్ కేసు కూడా ఎత్తేసాం. థ్యాంక్ యూ మిస్టర్ సాంబశివరావు. యు ఆర్ రైట్. మీరేం చెప్తే అది రైటు, మీ వెనకాల ఈ రైతు. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదండి. ఏబిసిడి అలు కూడా రావా? థమ్స్అప్ తప్పితే ఏది రాదండి. థమ్స్ అప్? అదేంటి? అదేనండి ఏలుముద్ర. ఇంత తెలివైన వాడివి చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీరే అంటున్నారుగా తెలివితేటలు ఉన్నాయని. ఇక చదువు ఎందుకండి, చదువుకుంటే తెలివితేటలని వేస్ట్ అయిపోతాయండి. చదువుకుంటే తెలివితేటలు వేస్ట్ అయిపోతాయా? యూస్లెస్ ఫెలో. నిజమేనండి బాబు. మనిషికుంది 1/2 కిలో మెదడు. అందులో తెలివితేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికితే బుర్ర తట్టుకోలేదండి బాబు. ఈటెక్కి పగిలిపోద్దండి. అందుకు చదువుకోలేదంటావు? హాయ్. సాంబశివరావు, ఆ, ఏంటది? ఆ? ఏంటిది డే టైమే రంగులు పూస్తున్నారు? దెయ్యమేమైనా పట్టిందా? కాదండి, పాపం ఏదో చేస్తున్నారు. అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగలు కొడుతున్నారు? మొగుడు చచ్చిపోతే అట్టగే చేస్తారండి, లేకపోతే విధవని తెలియదు కదండి పాపం. మీకేమైనా బుద్ధుందా? ఆ మొగుడు టైం బాగోక చేస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛను చంపుతారా? బొట్టు పూలు తీసేస్తారా? మేమే చేయమమ్మా. దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టకపోతేను. పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాడేమో. ఈ బట్టలు కూడా విప్పేసి తెప్పండి. మొగుడు ఉన్నప్పుడు అన్నం తింది, ఇక నుంచి అన్నం తింటే మానేస్తుందా? భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది, భర్త లేడని ఇప్పుడు నీళ్లు తాగడం మానేస్తుందా? మానేదిగా. అలాగే బొట్టు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి? పువ్వులు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి? చెప్పండి చెప్పండి. మరి వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది, నీకైనా ఉండక్కర్లేదు. స్టూపిడ్ ఇడియట్లా కూర్చుని ముందు పోపుతావా? మొగుడు చచ్చిపోతే 1 పూట బాధపడు, 2 పూటలు ఏడు. అంతగా అతన్ని మర్చిపోలేకపోతే అతను ఫోటో పెట్టుకుని ఏడుస్తూనే ఉండు. అంతేగాని ఆడదాన్ని పరువు తీకు. ఆగండి. మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? పేడ మహ్వా, నీకు కూడా ఈ ఆచారాలు పిచ్చుందా? నాకదే పిచ్చి నీకు పట్టింది. లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా? షడప్. మొగుడు చచ్చిపోతే ఇలా బోడిగా తయారు చేయాలా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పసుపు కుంకాల రేటు పడిపోయాయి. కరెక్ట్. పెళ్ళయ్యాక నీ మొగుడు చేస్తే నువ్వు ముండ మోయకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని తెగ తిరుగుదుగాన్లే. ఇక్కడ మాత్రం అడ్డం రాకు. లేదా తెలియకపోతే నేర్చుకో. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళై భర్త లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, మొగుడు లేరు, అయినా నువ్వు బొట్టు పెట్టుకోవట్లేదా? బొట్టు చూపించగలవు గాని తాళి బొట్టు చూపించగలవా? పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలిమెట్టెలు. ఆమె భర్త పోయాడని సాటి మనుషులకి తెలియచెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు. పెళ్లి కాకముందు లంగా ఓణీలతో, పెళ్ళయ్యాక చీరా జాకెట్లతో, మొగుడు చచ్చి పెళ్లి ముచ్చట తీరాక తెల్ల బట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం. మొగుడు పోయాక కూడా తగుదునమ్మా అని టింగు రంగమని తిరిగితే ఎవడికో తిక్కరగి శీలం దోచేస్తాడు. దోచైని శీలం పోతే ఏమైంది? మరి తెగించి దానివి. నీకేం తెలిసే శీలం అంటే? శీలం విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్ల బట్టలతో మామూలుగా కనిపించడానికి విధవం చేస్తారు. అంటే అగ్లీగా కనపడాలి. ఇక అమ్మాయికి ఏ మగాడితో టచ్ ఉండకూడదు. ఎవరితో తిరగకుండా అందాన్ని కప్పేసుకుని మూల కూర్చోవాలి.
కానీ పెళ్ళాం పోయిన మగాడు మాత్రం ఎవరితోనో తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. మొగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇండైరెక్ట్ గా అమ్మాయి మీదకి రెచ్చగొట్టడానికి మీరందరూ ఇలా చేస్తున్నారు. ఐ విల్ చేంజ్ దిస్ బ్లడీ టాప్ థింగ్. ఈ ఆచారాన్ని మారుస్తాను. చాలే ఊరుకోవమ్మా. నీ దారి నువ్వు పోక మధ్యలో నీ గొడవ ఏంటి? నేను సాంప్రదాయకంగా పసుపు కుంకాలు తీసేసి తెల్ల బట్టలతోనే నా భర్తనే తలుచుకుంటా ఇదవరలిగా బతుకుతాను. Can't help. ఆ, వీళ్ళింతే, వీళ్ళ జీవితాలితే, వీళ్ళు అస్సలు బాగుపడి చావరు. అవునండి, నిజం చెప్తే నిష్ఠురాలు తప్పు. మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. మీరు చెప్పిందే రైటు, మీ వెనకాల రైటు. థ్యాంక్ యూ సాంబా. ఒకటి ఈస్ట్ గోదావరి, ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు. కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను. నాతో రండి. ఎక్కడికి? ఎక్సర్సైజ్ కి. ఎక్సర్సైజులుకా? మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. మేము ఈ వయసులోనా? ఇంకా 30 టచ్ అవ్వలేదు, అప్పుడే సింటెక్స్ ట్యాంకుల్లా తయారయ్యారు. పదండి పదండి. జంప్, జంప్. జంప్. 1 2 3 4. నెక్స్ట్ ఇలా చేయండి. చేయండి ఒకటి. త్వరగా. బెంచ్. వంగండి. ఏ శిరీష, ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా? ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా? ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళకి లేరే. కరెక్ట్, కృష్ణా జిల్లా వాళ్ళు. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి త్వరగా త్వరగా. స్టార్ట్ చేయండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. గా మా చెల్లిలాగా స్లిమ్ అయిపోవాలి. బాబాయ్. చేంజ్ చేంజ్ చేంజ్. ఓహో, ఏంటది అసలు? అమ్మా మీకోసం ఎవరు ఆడవాళ్ళు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మేము మహిళా మండలి నుంచి వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది. అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఈ ఊళ్ళో కూడా ఉమెన్స్ క్లబ్ ఉందంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. ఇంతకీ మహిళా మండలిలో మాట్లాడాల్సిన టాపిక్ ఏంటి? సభకి నమస్కారం. గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను. మహిళలం మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడ మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లా మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ బెసెంట్, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం ఆడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు. మనం మగాళ్ళ కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు. అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్ కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మ చాటి బిడ్డలా మొగుడు పక్కన బెడ్డులా ఆడది బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? అదిరింది నా సావిరంగా. కరెక్ట్, అంతే. సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి. విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, శీల పరీక్ష చేస్తాడు. కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. సూపర్, సూపర్ అంటే సూపర్, అంతే. అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడి టోపీ కింద ఉన్నది జుట్టో, బట్టతలు, విగ్గో తెలుసుకోవాలంటే, ఆ కళ్ళ జోడు వెనకున్నది గాజు కన్నో, మెల్ల కన్నో, గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే ఆ
వంకరకాలో చెక్కకాలో తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవినో నాగార్జున ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. అయ్యి బాబు, ఇది అసలైన చూపండి బాబు. ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు. మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు. మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్ళు చేసుకున్నారా? మా తాత మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు. మగతో లేని మగాళ్ళ వల్ల ఎందరో కొట్టాడుగా బతుకుతున్నారు. మొగుడికి తెలియకుండా చాటుగా ఎందరో పక్క వాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వలన ఎంతమంది మగాళ్ళు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు? అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు? వాళ్ళంతా వాళ్ళ పెళ్లాల్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం? అందుకే పెళ్లి చూపుల ఆచారాల్ని పూర్తిగా మార్చేయాలని గొంతు చుచ్చుకునేది. ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా? సూర్యుని పగలు కొడతావా? అంతకన్నా వెర్ర ఆలోచన మరొకట్లేదు. మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా? కాన్పు ముందు నొప్పులు, మార్పు కోసం కష్టాలు తప్పవు. నొప్పుల కోసం భయపడితే జననాలుండవు, కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు. ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం. ఆచరణలో పెట్టి చూపిస్తాను. చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం. నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను. పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను. నీ తల తిక్క పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదేం ఫారిన్ కాదు, ఇండియా. అక్కడి దాకా ఎందుకే? ఇప్పుడే ఒప్పిస్తాను. సాంబశివరావు, నాతో డేటింగ్ చేస్తావా? మీరు చెప్పిందా రైటు, మీ వెనకాల రైటు. డేటింగ్ అంటే ఏంటమ్మా? పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం, అదే డేటింగ్. ఇదేంటిది కొత్తగా ఉంది? ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు. డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది. సాంబశివరావు, ఒప్పుకుంటున్నావా? శిరీష్ గారు ఏం చెప్పినా నేను కాదనండి. చూసావా, అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను. అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట. ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట. ఒకరింగిలో ఒకరు తింటారనమాట. ఆఫ్ కోర్స్, మేమిద్దరం 6 నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే విడిపోతాం. విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని. ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నావు. ఆ తర్వాత నేనెప్పుడన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. కస్తూర్బాయ్ గారు, అగ్రిమెంట్ రెడీ చేయండి. పెళ్లి పేరుతో ఒకరంటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయికి ఒక చెంపదెబ్బ కావాలి. భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మొగాడిని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనండి, సపోజ్ నేను ఉన్నానండి, నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ము ఉంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది. మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర జై మేడం, జై మేడం, జై మేడం, జై మేడం, జై మేడం, జై మేడం. పెళ్లికి ముందు ఇద్దరు కలిసుండి ఒకరినొకరు ఇష్టాలను తెలుసుకుని 6 నెలల కాల పరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? వాట్స్ రాంగ్? ఇందులో తప్పే ఉంది? రాంగున్నారా? మొగుడుతో గడప దాటానికి 1-10 సార్లు నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోవడాలు, మంచాలెక్కడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరలడాలు, పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజీలో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇది అంతే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తినలేని ఈ డేటింగ్. కావచ్చమ్మా, కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే. ఒక దేశం మహారాజు పరాయి దేశంలో బానిస కంట హీనమన్నట్టు
ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ గా వచ్చామో గానీ భారతదేశంలో ఇలాంటి వెధవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వస్తారమ్మా. వాట్ రామ్, మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారెందుకు? మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. మీరు డెవలప్ కారు, డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు. మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇతనితో డేటింగ్ చేస్తాను. ఇక నుంచి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. కామన్ సామ్. ఇదేనండి మా ఇల్లు. మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి గానీ డేటింగ్ కాపురం కదా. మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? అయినా నీ లెవెల్కి ఇల్లు సూపర్. యూస్లెస్ ఫెలో. అయ్యి బాబోయ్, నన్ను తెగ పొగడేస్తున్నారండి. రండి ఇంట్లోకి వెళ్దాం. రాజ్యం నొప్పులు తగ్గాయా? ఏది ఆ కాలివు? అమ్మా మా అమ్మ మా నాన్న. ఏయ్, ఏంటిది? కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడైతే మా అమ్మ మాత్రం సీత. అంటే సత్యభామల తన్నదో. ఇట్స్ సో నైస్. ఇండియాలో అమెరికా చూపించారు. అమ్మా, శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు ఫారిన్ లో పెరిగొచ్చింది. హలో. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. అంతేకాదు, మా అమ్మకు వంట చేసి పెడతాడు. యా మా అమ్మకు నోట్లో ముద్ద పెడతాడు. యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు. యా మా అమ్మకి జడేసి కూడా పెడతాడు. యా ఇంతటి ఆదర్శవాదా? ఐ లైక్ యు వెరీ మచ్. అంటే తిట్టేవా? కాదు, మీ నాన్న నాకెంతో నచ్చాడు. అయితే నేను నచ్చాలి. ఎందుకు? అవన్నీ నా పెళ్ళానికి నేను చెయ్యాలనుకుంటాను కాబట్టి. ఐ లైక్ యు వెరీ మచ్. నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం. పెళ్ళెప్పుడు చేసుకుంటామ్మా? పెళ్ళా? ఆ. ఇట్స్ సో ఫన్నీ. ముందు డేటింగ్ అవనివ్వండి. డేటింగా? అదేనమ్మా, పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటారు అనమాట. ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది, పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా? అది అంతేలేవా, లేటెస్ట్ ఫ్యాషన్. హాయ్. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. బాగుంది బాగుంది బాగుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే. మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా? కాదు అంకుల్, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం. అదేంటమ్మా, ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాడిని నీకు అప్పగింతలు చేయాలా? యా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. చూడమ్మా, నా బిడ్డ చాలా అమాయకుడు, జాగ్రత్తగా చూసుకుంటావు కదా? ఓకే అంకుల్, యూ డోంట్ వరీ. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి. ఓకే? యా, మీ డేటింగ్ కాపురం 100 ఏళ్లు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, బాయ్. అయ్యి బాబోయ్, మీరెందుకు చదువుతున్నారండి? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటి, నేను ఒట్టి మనిషిని కానా? నాకేమైనా కడుపు అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అబ్బా, అట్ట కాదండి. ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం. మీరు పని చేశారనుకో అరిగిపోతారు కదా. భలే నవ్వుతున్నారండి. బెడ్రూమ్ రెడీయా? రెడీ అండి, రండి. అయ్య బాబోయ్, ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి? డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్ సర్దేస్తున్నారంటే ఏమిటి ఎదురుగా దేవుళ్ళని పెట్టుకుని మాకు దండాలు పెడుతున్నారు? దైవం లాంటి భర్తలనిచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం. అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు. మేమా? అవును విజయ, తోడుకోళ్ళయ్యుండి కూడా మీరు అక్క చెల్లెళ్ళ కంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటాం మీ మంచితనం. మన బిడ్డల్ని ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం. చాలండి, పెళ్ళాల్ని పొగిడితే కాపురాల్లో కలతలొస్తాయంట. పదండి, టిఫిన్ చేద్దరుగా. అవునవును, ఆకలి దంచేస్తుంది పదండి. రావులమ్మా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. నీ ముఖం మండ
సన్యాసుల్లో తొలిబంతులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా? ఇంట్లో డ్రైవరు, ఓనరు, పనివాడు, అమ్మగారు తేడాలు లేవు. అంతా సోషలిజం. వాళ్ళ ముందు మనం వెనకాలేదు, ఆకలే ముందు. ఎరా ధర్మాయ్, టిఫిన్ ఎలా ఉందిరా? టిఫిన్ చాలా బాగుందండి. కొబ్బరి చట్నీలో కొంచెం కొబ్బరి తక్కువ. వంకలు పెట్టడానికి రెడీ. కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ పనిలే చేస్తా అని అంటావు. పనంటే గుర్తొచ్చింది. రేపు మా ఆడపడుచొస్తుంది. ఎవరు వెళ్తున్నారు? ఆ పనులన్నీ ఎవరు చూస్తున్నారు? ఆ ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. తమ్ముడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. అయ్యగారు నేను కారు వేసుకుని స్టేషన్కి వెళ్తా. లాగించు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ అందరికీ ఓ శుభవార్త. మా చెల్ల 20 సంవత్సరాల తర్వాత ఫారెన్ నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం. మేనేజర్ గారు, మనం బయలుదేరదామా? వస్తాం. అయ్యా, చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు, మాకు కూడా పండగలా ఉందయ్యా. పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు. మేము కూడా స్టేషన్కి వచ్చి అమ్మాయి గారు రిసీవ్ చేసుకుంటామయ్యా. అలాగే, తప్పకుండా రండి. రండి వెళదాం. ఉన్న ఒక్క ఆడుకుంటున్నా అంత దూరం ఎందుకు పంపించారు? ఏం చేస్తాంరా, అమ్మా నాన్న పోయిన తర్వాత దాన్ని నాన్న పనుల చూసి ఆడదిక్కు లేక మా మేనత్ గారు ఫారిన్ తీసుకెళ్ళింది. అక్కడే పెంచి పెద్ద చేసి ఫారిన్ నుంచి ఇండియా ఫస్ట్ టైం వస్తుంది. వచ్చి ఇక్కడే ఉంటారా, తిరిగి వెళ్ళిపోతారా సార్? ఏం చెప్తాం, నచ్చితే ఇక్కడే ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఫారిన్ వెళ్ళిపో. మాటలోనే మేలొచ్చేసింది. పదండి అయ్యా, బండి దగ్గరికి వెళ్దాం. సంబంధించండి. హాయ్ బంగారు. ఎలా ఉండమ్మా? ప్రయాణం బాగా జరిగిందా? యూస్లెస్ ట్రైన్, యూస్లెస్ అమ్మాయి గారు, వాట్స్ ఆల్ దిస్ నాన్సెన్స్. పదన్నయ్య. ఈ ఇండియా ట్రైన్ ని నమ్ముకుని ఏ కడుపుతో ఉన్నదో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ దిగే లోపల బిడ్డతో సహా దిగుతుంది. సో దట్ మచ్ డిలే. మన బంగారుకి ఈ వాతావరణం, ఈ ట్రైన్లు ఇవన్నీ కొత్త కదరా, అందుకే చిరాకు పడుతుంది. పాపం బాగా అలసిపోయినట్టుంది. అయితే 2 days ఫుల్ రెస్ట్ అన్నమాట. Who is this lazy fellow, Ram? బద్దకస్తుడైనా మంచి నమ్మకస్తుడమ్మా మన డ్రైవర్. నమస్కారం. సామాన్ కారులో పెట్టండి. చెల్లెమ్మా, వీళ్ళంతా మన ఫ్యాక్టరీ వర్కర్లు. ఫ్యాక్టరీ పదండి. ధర్మం చేయండమ్మా. Don't touch me. అమ్మా అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయండమ్మా. You dirty girl. ఈ అడుక్కునే వాళ్ళే లేకుండా కనుక్కుని మరి కాల్చి చంపేయాలి. అప్పుడు కానీ ఇండియా బాగుపడదు. సరే సరే, నువ్వు కారెక్కమ్మా. ఎక్కరా? మీ వదిలినిద్దరినీ గుర్తుపట్టావమ్మా? కమాన్ రామ్, ఎలా మర్చిపోగలుగుతాను? 1000 మందిలో ఉన్నా కనిపెడతాను. ఇది కళ్యాణి, నీ పెళ్ళాం. ఇది రాణి, వాడి పెళ్ళాం. ఐఎమ్ కరెక్ట్? బత్తాయిల్లో దబ్బపళ్ళు, గేదెల్లో గౌడు గేదెలు, మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా గుర్తుపట్టొచ్చు. కొంచెం ఆగమ్మా. What is this? దిష్టి తీస్తున్నావమ్మా. అంటే ఎవరి చూపు నీ మీద పడకుండా. అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి? పళ్ళులో మంట పెట్టి నా ఫేసుకు తగిలిస్తే మొహం కాలుద్దు గాని దిష్టి పోదు. కళ్ళు చూడ్డానికి మాత్రమే, కురుకు తినవు. ఎవరో చూసినంత మాత్రాన నేనే చిక్కిపోను, నాకే రోగం రాదు. అండర్స్టాండ్? స్వీట్ షాప్ లా నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు. టూ మచ్ గా. నేను వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటికి రావాలి. 26, ఓన్లీ 26 నలా ఉండాలి. లేదా